So good morning to everyone. In previous classes, we have discussed about a comparative account of respiratory organs, invertebrates, respiratory tract, structure, diffusion of gases, process of breathing or ventilation. And now we are going to conclude this respiratory physiology with the last and final topic, that is transport of gases. After this, I will be dealing with few other important topics of lesser duration, like lung volumes, control of respiration, respiratory rate, etc. So with this, respiratory physiology is going to be concluded today. And in the next session, we'll start with muscular system. So coming to the distribution of gases in the atmosphere. The major share of the atmosphere goes to nitrogen, and lesser share goes to carbon dioxide and others. Argon is having around 1% of composition, and the one which is responsible for release of energy from glucose, oxygen, is around 25%. Though nitrogen is accounting for most of the atmospheric gases, there is no mechanism for the transport of nitrogen and other gases in the atmosphere in the blood. The blood can transport only oxygen and carbon dioxide. Hence, only these two are called as respiratory gases. And now we are going to deal with the transportation of respiratory gases, that is, transport of oxygen and transport of carbon dioxide through blood from lungs to cells and vice versa. మనకి అట్మాస్ఫియర్ తీసుకున్నప్పుడు అనేకమైన వాయువులు ఉన్నాయి. ఎయిర్కి గ్యాస్కి తేడా ఏంటి? గాలికి వాయువుకి అని అంటే, గాలి అనేది అనేక వాయువుల మిశ్రమం. సో ఇదంతా కలిపితే గాలి అని అంటాం. ఎయిర్ ఇస్ ఎ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. ఆ గాలిలో ఉన్న ఒక్కొక్క దానిని కలిపి మనం వాయువు. వీటిలో అనేకమైన వాయువులు ఉన్నాయి. అందులో అత్యధిక శాతం నైట్రోజన్, దాని తర్వాత ప్లేస్ ఆక్సిజన్, చివరిగా కార్బన్ డైఆక్సైడ్. ఎన్ని రకాల వాయువులు ఉన్నా మనం గాలి పీల్చుకున్నప్పుడు వాతావరణం నుంచి ఇవన్నీ ఆక్సిజన్ మాత్రమే వస్తుంది అనుకోకండి, ఇవన్నీ చేరతాయి ఎక్కడికి? ఊపిరితిత్తుల్లో. ఊపిరితిత్తుల్లోకి చేరిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అవ్వాలి? కణాలకి ప్రయాణం అవ్వాలి. ఎవరి ద్వారా? రక్తం ద్వారా. సో వాతావరణం నుంచి వచ్చినప్పుడు ఇవన్నీ ఇందులో ఉన్నాయి. కానీ రక్తము కణాలకి వీటిని తీసుకెళ్ళేటప్పుడు ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే సరఫరా చేస్తుంది. కణాల్లోకి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ గ్లూకోజ్ విచ్ఛిన్నం చేస్తుందని తెలుసుకున్నాం. అక్కడ ప్రొడ్యూస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ వ్యతిరేక దిశలో చేరుతుంది. అందుకనే ఈ వాయువులన్నింటినీ మనం రెస్పిరేటరీ గ్యాసెస్ అన్నాం. ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే శ్వాస వాయువుల కింద పరిగణిస్తాం. ఆ శ్వాస వాయువుల రవాణా, రక్తం ద్వారా జరిగే రవాణా గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. Transport of oxygen takes place either through plasma or through RBC. ఆక్సిజన్ యొక్క రవాణా అనేది రక్తం ద్వారా జరిగేటప్పుడు ప్లాస్మా ద్వారా జరగచ్చు, ఆర్బీసీ ఎర్ర రక్త కణాలలోని హీమోగ్లోబిన్ ద్వారా కూడా జరగచ్చు. ప్లాస్మా అంటే ఏంటి?
It is 95% water. Jalaశయ జీవులు ఉన్నాయి, aquatic organisms. How they respire? They respire through dissolved oxygen. Oxygen dissolved in the water. DO అని అంటాం. జలచర జీవులన్నిటికీ ఆక్సిజన్ ఎలా లభ్యమవుతుంది? గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ వీచినప్పుడు నీటిలో కరిగి ఆ నీటిలో కరిగిన ఆక్సిజన్ని అవి ఉపయోగించుకుంటాయి. అంటే నీటిలో ఆక్సిజన్కి కరిగే సామర్థ్యం ఉంది. అంటే ప్లాస్మాలోని నీటిలో ఆక్సిజన్కి కరిగే సామర్థ్యం ఉంది. కాకపోతే ప్లాస్మాలో ఒక్క నీరే ఉంటే మొత్తం నీటి ద్వారా ఆక్సిజన్ రవాణా అయిపోతుండవచ్చు. కానీ ఇంకేమున్నాయి? We have different types of cells, we have different types of solutes. ప్లాస్మాలో అనేక రకమైన కణాలు ఉన్నాయి, వాటితో పాటు అనేకమైన ద్రావితాలు కలిగి ఉన్నాయి. మన డైజెస్టెడ్ ఫుడ్ అవ్వచ్చు, యూరియా అవ్వచ్చు, ఎక్స్క్రిటరీ వేస్ట్ అవ్వచ్చు, చాలా రకాలు ఉన్నాయి. ప్లాస్మా ప్రోటీన్స్ ఉన్నాయి, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. సో ఆక్సిజన్ని అకామిడేట్ చేయడం ప్లాస్మాలోని వాటర్ ద్వారా అంత సాధ్యం కాదు. మరి ఎంత అవుతుందంట? ఓన్లీ 1.5% of the respired air, approximately 0.03 ml per 100 ml of blood is carried through plasma. అందువలన సుమారుగా మనం పీల్చుకున్న గాలిలో 1.5% మాత్రమే. దాన్ని ఎలా మెజర్ చేశారు? ప్రతి 100 మిల్లీలీటర్లకి రక్తంలో 0.03 మిల్లీలీటర్ల ఆక్సిజన్ మాత్రమే ప్లాస్మా ద్వారా రవాణా చెందుతుందంట. అంటే మిగిలిన 98.5% ఎలాగా? ఓన్లీ ఆర్బీసీ కణాల ద్వారా, దాంట్లో ఉన్న హీమోగ్లోబిన్తో కలిసి. సో మోస్ట్ ఆఫ్ ద ఆక్సిజన్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ఆర్బీసీ in association with only hemoglobin. Now we are going to discuss only this part. So 98% of oxygen combines with hemoglobin to form oxyhemoglobin, in the form of which it gets transported from lungs to cells. సుమారుగా 98.5% యొక్క పీల్చుకున్నటువంటి గాలిలో ఉన్న ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుంచి రక్తంలోకి చేరి రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో ఉన్న హీమోగ్లోబిన్తో కలిసి ఆక్సిహీమోగ్లోబిన్ రూపంలో కణాలకి సరఫరా అవుతుంది. మరి అది చెప్పుకునే ముందు ఆక్సిహీమోగ్లోబిన్ గురించి హీమోగ్లోబిన్ గురించి చెప్పుకోవాలి. వాట్ ఈస్ హీమోగ్లోబిన్? హీమోగ్లోబిన్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ టూ కాంపోనెంట్స్. వన్ ఈస్ హీమ్, ది అదర్ ఈస్ గ్లోబిన్. హిమోగ్లోబిన్లో రెండు పదార్థాలు ఉంటాయి, ఒకటి హీమ్, రెండు గ్లోబిన్. వాట్ ఈస్ ద హీమ్? హీమ్ ఇస్ కాల్డ్ యాజ్ మెటలోపార్ఫిరిన్. హీమ్ని లోహ పార్ఫిరిన్ అని అంటారు కెమికల్ స్ట్రక్చర్ పరంగా. హియర్ ద మెటల్ ఈజ్ ఐరన్. ఇందులో ఉన్న లోహం ఏంటి? ఐరన్. పార్ఫిరిన్ ఈజ్ మేడప్ ఆఫ్ 4 పైరాన్ రింగ్స్. 4 పైరాన్ వలయాలతో ఏర్పడి ఉంటుంది. ఇది హీమ్ యొక్క నిర్మాణం. మరి ఇంకేముంది? We have globin. Globin is a protein made up of 4 polypeptide chains, alpha 1, alpha 2, beta 1 and beta 2. Globin అనేది 4 పాలిపెప్టైడ్ చైన్స్తో ఏర్పడుతుంది. వాటిని ఆల్ఫా 1, ఆల్ఫా 2, బీటా 1, బీటా 2 అంటాం. సో ఇది ఒక పాలిపెప్టైడ్ గొలుసు, ఇది ఒక పాలిపెప్టైడ్ గొలుసు. ఇలా 4 పాలిపెప్టైడ్ గొలుసులు ఉంటాయి. ఆల్ఫా 1, ఆల్ఫా 2, బీటా 1, బీటా 1, బీటా 2. ఈ 4లో ఏముందంటున్నాను? గ్లోబిన్ అంటున్నాం. ఈ గ్లోబిన్కి అటాచ్డ్ ఏముంది? హీమ్ ఉంది. హీమ్లో ఏముంది? ఐరన్ ఉంది. సో ఒక్కొక్క ఐరన్తో ఒక్కొక్క ఆక్సిజన్ కలుస్తుందంట. ఆ రకంగా ఒక హిమోగ్లోబిన్తో 4 ఆక్సిజన్ అనేది కలుస్తాయి. ఫలితంగా ఆక్సిహీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. దీన్ని ఎలా చూపించచ్చు మనం? ఇలా చూపించచ్చు. అంటే 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఒక హీమోగ్లోబిన్తో కలిసాయి. సో 1 oxygen binds to 1 iron molecule so that oxyhemoglobin is formed. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఒక హీమోగ్లోబిన్ 4 ఆక్సిజన్లతో కలుస్తుంది.
ఓకే, అప్పుడు దీన్ని ఏమంటాం, ఈ ఒక్క హిమోగ్లోబిన్ అణువుని ఇట్ ఈస్ కంప్లీట్లీ సాచురేటెడ్ అని అంటాం. సంపూర్ణ సంతృప్తత చెందింది అని అంటాం. ఎందుకోసం 4 ఐరన్ అణువులు ఉన్నాయి, 4 ఆక్సిజన్ బైండ్ అయిపోయింది. ఒక ప్లేస్ ఏమైనా ఉందా? లేదు. అంటే when complete saturation takes place, even if you provide fixed oxygen molecule, there is no change in the total saturation. 4 అణువులు ఆక్సిజన్ బైండ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ ఎయిర్ నీకు నీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ద్వారా లంగ్స్లోకి బ్లడ్లోకి పంపించేసావు. నువ్వు పంపించాల్సిన 4, కానీ 5 కూడా పంపించావు. 5 బైండ్ అవ్వడానికి ప్లేస్ ఉందా? లేదు. అంటే టోటల్ సాచురేషన్ చెందిన తర్వాత, సంపూర్ణ సంతృప్తి చెందిన తర్వాత నువ్వు ఎంత ఆక్సిజన్ పంపించినా అది హిమోగ్లోబిన్తో కలవదు. అలా కాదు, నేనేం చేశాను, ఆక్సిజన్ తక్కువగా ఉన్న వాతావరణంలో ఉంచాను వీటిని. సో నాకు ఐరన్ అణువులు ఉన్నాయి 4, ఆక్సిజన్ అణువులు 2 ఉన్నాయి. అంటే ఎన్నింటిలో బైండ్ అవుతుంది? 2తోనే బైండ్ అవుతుంది. అటువంటిప్పుడు దాన్ని ఏమంటాం, 50% సాచురేషన్. ఓన్లీ 50% ఆఫ్ హిమోగ్లోబిన్ ఇస్ సాచురేటెడ్. అంటే ఇటువంటి సందర్భంలో ఎలా ఉందంట, 50% ఆఫ్ హిమోగ్లోబిన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్సిహీమోగ్లోబిన్ అండ్ రిమైనింగ్ 50% ఈజ్ ఫ్రీ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ 50% మాత్రమే ఇక్కడ సంతృప్తి చెందింది. అంటే ఇది హాఫ్ సాచురేషన్, టోటల్ సాచురేషన్ కాదు. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే హిమోగ్లోబిన్లో 50% ఆక్సిహీమోగ్లోబిన్ రూపంలో ఉంది, మిగిలిన 50% స్వేచ్ఛా హిమోగ్లోబిన్ రూపంలో ఉంది. అసలు నువ్వు ఆక్సిజన్ ప్రొవైడ్ చేయలేదు, అప్పుడేమవుతుంది, ఓన్లీ హిమోగ్లోబిన్ మాత్రమే ఉంటుంది. ఎలాగా? ఫ్రీ హిమోగ్లోబిన్, ఇది 0% సాచురేషన్. ఈ రకంగా నీకు ఈ హిమోగ్లోబిన్ సాచురేషన్ మీద ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆధారపడుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్ depends upon the saturation of hemoglobin. మరి హిమోగ్లోబిన్ సాచురేషన్ దేని మీద ఆధారపడింది? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ దట్ ఈస్ సప్లైడ్ టు ద హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ సంపూర్ణ సంతృప్తత అనేది దీని మీద ఆధారపడింది, ఆక్సిజన్ అణువులు సరఫరా అయిన సంఖ్యను బట్టి. మరి ఆక్సిజన్ అణువులు ఎలా సరఫరా అవుతాయి? అన్నీ కలిసి ఒక గుంపుగా సరఫరా అవుతాయి. ఇవన్నీ కలిసి కొంత పీడనాన్ని కలిగిస్తాయి. ఆ పీడనాన్ని మనం ఏమంటాం, partial pressure of oxygen అంటాం. Thus, percentage saturation of hemoglobin is in relation with the partial pressure of oxygen. ఈ రకంగా మనం చెప్పుకోవాలంటే ఏం చెప్పొచ్చు, హిమోగ్లోబిన్ యొక్క సంతృప్తత శాతంలో ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనం మీద ఆధారపడిందని చెప్పుకోవచ్చు. ఓకే, సో the percentage saturation of hemoglobin depends on the partial pressure of oxygen. Okay, next. So coming to the actual structure of hemoglobin. This hemoglobin shows 4 chains: alpha 1, alpha 2, beta 1, and beta 2. Where alpha 1, beta 1 form into one dimer, and the other 2 form into another dimer. Okay, and each one is having a heme group, a pyrrole ring of 4 pyrrole rings. Okay, and each one is having an iron molecule, iron atom attached to it. Thus, these 4 polypeptide chains are having 4 iron attached to it, and this iron is in a P2+ form. Okay, and there are 2 types of globin molecules. One that is attached to heme is called as hemoglobin, that is present in the blood, mainly the RBC. The other is a myoglobin, and this myoglobin is present only in muscles. Myoglobin is present in only muscles. There is a small difference between these two. In addition to this, one more thing I want to mention. In addition to this, here hemoglobin, we can call this as adult hemoglobin. We can call this as adult hemoglobin.
And when we are in the womb of our mother, we also have a hemoglobin that is called as fetal hemoglobin. Thus, we have three kinds of hemoglobin: fetal hemoglobin, adult hemoglobin, and myoglobin. What is the difference between these three? Let's see. Fetal hemoglobin and adult hemoglobin are made up of four polypeptide chains each, whereas myoglobin is made up of only one polypeptide chain. Fetal hemoglobin చూసిన అడల్ట్ హిమోగ్లోబిన్ చూసిన నాలుగేసి పాలిపెప్టైడ్ గోల్స్ ఉంటాయి. మయోగ్లోబిన్ లో ఒకటే ఉంటుంది. ఓకే, ఈ నాలుగు పాలిపెప్టైడ్ గోల్స్లోనూ వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ చూస్తే ఎంత ఉంటుందంట? సుమారుగా 48,000 డాల్టన్స్ ఉంటుంది. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద హిమోగ్లోబిన్ ఇస్ 48,000 డాల్టన్స్. The molecular weight of myoglobin is 17,000 daltons. మయోగ్లోబిన్ యొక్క అణుభారము 17,000. అంటే ఇక్కడ ఏం చదివింది? బై 4 వేస్తే 17 సుమారుగా, సారీ 68,000, 68,000 ఇది 17,000. సో బై 4 వేస్తే మీకు 17,000 వస్తుంది. అంటే మయోగ్లోబిన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ వన్ పాలిపెప్టైడ్ చైన్ మనకి క్లియర్గా అర్థమైపోతుంది. మరి ఈ మూడింటిని గమనిస్తే fetal hemoglobin is found to have more affinity for oxygen than the other two. ఈ భ్రూణ హిమోగ్లోబిన్ ఫీటస్ లో ఉండేటువంటి హిమోగ్లోబిన్ కంట ఆక్సిజన్ తో బంధింపబడే సామర్థ్యము మిగిలిన రెండింటి కంటే ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత ప్లేస్ ఎవరికి? అడల్ట్ హిమోగ్లోబిన్ ఉంది, అలాగే మనకి మయోగ్లోబిన్. ఈ రెండింటి కంటే తక్కువ, ఈ రెండింటి కంటే ఎక్కువ దాన్ని. మరి మయోగ్లోబిన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే, అడల్ట్ హిమోగ్లోబిన్ ఆక్సీ హిమోగ్లోబిన్ గా ఫామ్ అయిన తర్వాత సెల్స్ తో వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ గాను హిమోగ్లోబిన్ గాను విడిపోయి ఆక్సిజన్ ని సెల్స్ కి డెలివర్ చేసేస్తుంది. ఓకే, adult hemoglobin, when it gets transported, when it transports oxygen in the form of oxyhemoglobin, when it reaches cells, it gets dissociated from oxygen and hemoglobin so that oxygen is delivered to the cells. But myoglobin ala kaadanta. Myoglobin does not deliver oxygen. Even at high partial pressures of oxygen, it gets bound to oxygen, and thus it is not a respiratory pigment like hemoglobin because it is not involved in transportation of oxygen. Rather, it is called as a storage pigment because it stores oxygen. So muscles do lot of exercise, they do lot of work. So when they do a lot of work, they require oxygen. So every time we may not be having access to oxygen. There are some places where less oxygen, less partial pressure of oxygen is present, like high altitudes. That is the reason why the body stores some oxygen in the form of oxymyoglobin. So myoglobin is a different type of respiratory pigment when compared with the others. While others are involved in respiratory transportation, this is involved only in storage. Okay. Let's start with these two. The ability of myoglobin and hemoglobin to bind oxygen depends on the presence of a hemoglobin. So myoglobin gaani, hemoglobin gaani, oxygen to bind avvali ante heme group mede aadharapadi untundi. The heme group consists of an organic component called as protoporphyrin with a central iron, hence it is called as a metalloporphyrin. The iron being in ferrous form, and ferrous form is the only form that can bind with oxygen. When it is in ferric form, it cannot bind with oxygen. So in hemoglobin, it is only in ferrous form. So heme group in the Mr. and Loha porphyrin and ఎందుకు దీంట్లో porphyrin
ప్రోటోపార్ఫిరిన్ అనేటువంటి ఒక కర్బన పదార్థం ఉంటుంది. దాని మధ్యలో ఐరన్ ఉంటుంది. ఐరన్ ఫెర్రస్ రూపంలో ఉంటుంది. ఫెర్రస్ రూపంలో మాత్రమే ఆక్సిజన్తో బైండ్ అవుతుంది కాబట్టి. ఓకే, ద ఐరన్ లైస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్రోటోపార్ఫిరిన్. చెప్పుకున్నాం కదా, సెంటర్లో ఉంటుంది. ఇట్ ఈస్ బౌండ్ టు 4 నైట్రోజన్ ఆటమ్స్ ఇన్ పార్ఫిరిన్ రింగ్. ఇది 4 నైట్రోజన్ ఆటమ్స్ తో కలిసి ఉంటుంది. చూడండి, ఇది ఐరన్, ఇది ఒక పైరాల్ రింగ్. సో 4 పైరాల్ రింగ్స్ ఉంటాయి మీకు. ఈ 4 పైరాల్ రింగ్స్ తో కలుస్తుంది. ఒక్కొక్క రింగ్ కి ఒక్కొక్క నైట్రోజన్ తో ఇది బైండ్ అయ్యి 4 నైట్రోజన్ మాలిక్యూల్స్ తో ఇది బైండ్ అవుతుంది. ఓకే, iron can form 2 additional bonds at the 5th and 6th coordination sites. ఐరన్ ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే 5, 6 కోఆర్డినేషన్ వ్యాలెన్సీ సైట్స్ లో ఇంకొక 2 అడిషనల్ బాండ్స్ ఫామ్ చేయగలరు. ఆ 5, 6 ఏమున్నాయి? ద 5th కోఆర్డినేషన్ సైట్ ఈస్ ఆక్యుపైడ్ బై histidine, which is called as the proximal histidine. ఈ ఐరన్ ఉన్నటువంటి కోఆర్డినేషన్ వ్యాలెన్సీ 6, అందులో 4 నైట్రోజన్ తో కలిసిపోయాయి. 5వది హిస్టిడిన్ అనే అమినో యాసిడ్ తో కలిసింది. ఈ హిస్టిడిన్ అమినో యాసిడ్ ఎక్కడ ఉంటుంది? ఆల్ఫా 1, ఆల్ఫా 2, బీటా 1, బీటా 2 పాలిపెప్టైడ్ చైన్ లో ఏదో ఒక హిస్టిడిన్ తో కలుస్తుంది. ఓకే, దాని యొక్క రింగ్ ఇమిడల్ జాయింట్ రింగ్ అని చెప్తాను. అండ్ 6th కోఆర్డినేషన్ సైట్ బైండ్స్ విత్ ఆక్సిజన్. సో 6వది నీకు ఆక్సిజన్ తో కలుస్తుంది. ఇది దీని యొక్క యాక్చువల్ స్ట్రక్చర్. ఓకేనండి, ఇక్కడ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉన్నారా? సో ఇప్పుడు మీరు ఈ 2 డయాగ్రామ్స్ ని గమనిస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే, హియర్ దిస్ ఇస్ porphyrin, okay, and this is histidine of the globin, and the iron is having 4 binding sites in the porphyrin. ఇక్కడ ఒకటి, దాని కింద బ్లూ కలర్ లో ఒకటి ఉంది, 2, 3, 4 బైండ్ అయింది. బైండ్ అయిన ఈ ఐరన్ మీరు గమనిస్తే పార్ఫిరిన్ ఇలా ఉంటే దాని కింది ప్రదేశంలో ఉంది. ఓకే, సో ఇది పార్ఫిరిన్ అనుకుంటే, ఇది ఐరన్ అనుకుంటే, దీని కింద హిస్టిడిన్ ఉంది, ఇదంతా హీమోగ్లోబిన్ యొక్క గ్లోబిన్ ప్రోటీన్. సో ప్రోటీన్ లో ఒక అమినో యాసిడ్ కి ఐరన్ 5వ సైట్ లో అటాచ్ అయ్యింది, మిగిలిన 4 కూడా పార్ఫిరిన్ లో అటాచ్ అయ్యింది. ఓకే, సో ద ఐరన్ మాలిక్యూల్, let's say this is iron molecule, this is attached with 4 binding sites to the porphyrin, and on the 5th one it is attached to a histidine. What is histidine? It's an amino acid present in the long polypeptide chain, either alpha 1, alpha 2, beta 1, beta 2. And here when you observe this diagram, in deoxyhemoglobin, that means when oxygen is not attached, the iron is below the plane of the porphyrin. The iron is below the plane of the porphyrin. ఐరన్ అనేది డిఆక్సిహీమోగ్లోబిన్ స్థితిలో, అంటే ఆక్సిజన్ తో బైండ్ అవ్వని స్థితిలో ఎక్కడుందంట? పార్ఫిరిన్ యొక్క తలానికి దిగువన ఉంటుంది. When oxygen binds with iron, ఇక్కడ కలిసింది. ఆక్సిజన్ అనేది ఐరన్ తో కలిసింది. సో ఆక్సిజన్ ఐరన్ తో కలవగానే ఏం చేస్తుందంట? అది ఆక్సిజన్ పుల్స్ ద ఐరన్ into the center of the plane of the porphyrin. Porphyrin plane తలానికి మధ్యలోకి ఈ ఆక్సిజన్ ఐరన్ ని లాగింది. ఓకేనా? And now this becomes what we call it as oxyhemoglobin. ఈ రకంగా మనకి ఆక్సిహీమోగ్లోబిన్ తో డిఆక్సిహీమోగ్లోబిన్ పోలిస్తే ఐరన్ యొక్క ప్లేస్ అనేది మారుతుంది. ఇలాంటి స్థితిలో దీనికి
రెండు స్టేట్స్లో ఉందని చెప్తాం. ఒకటి రిలాక్స్డ్ స్టేట్, రెండు టెన్సైల్ స్టేట్, ఆర్ స్టేట్ అండ్ టీ స్టేట్. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ ఆర్. ఇది చెప్పింది ఒకసారి టెక్స్ట్ రూపంలో చదువుకుంటాం. The interaction between iron and oxygen exists as resonance structures, one with iron, that is ferrous ion and oxygen, and another with ferric ion and superoxide ion. ఐరన్ కి ఆక్సిజన్ బైండింగ్ ఎలా ఉంటుందంట, ఫెర్రస్ స్థితిలో ఉన్నప్పుడు ఆక్సిజన్తో బైండ్ అవుతుంది, ఫెరిక్ స్థితిలో ఉన్నప్పుడు సూపర్ ఆక్సైడ్ అయాన్తో బంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సూపర్ ఆక్సైడ్ ఈస్ వెరీ యాక్టివ్ అండ్ ఇట్ షుడ్ లీవ్ ద క్యూ ఫెరిక్ ఐరన్ వుడ్ రిసీవ్. సూపర్ ఆక్సైడ్ మనందరికీ తెలిసిందే, ఫ్రీ రాడికల్ రూపంలో ఉన్న ఏదైనా సరే రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది, వేరే దాంతో ఇమీడియట్గా బైండ్ అవుతుంది. సో అందువలన అది ఫెర్రిక్ ఐరన్ని ఇమీడియట్గా వదిలిస్తుంది. సో వదిలేయడం వలన ఏం చేస్తుందంట, ఫెర్రిక్ స్టేట్ డస్ నాట్ బైండ్ ఆక్సిజన్. కాబట్టి ఆక్సిజన్ ఫెర్రిక్ స్థితిలో ఎక్కువసేపు బైండ్ అయ్యే అవకాశం లేదు. ఓకే, మయోగ్లోబిన్ విత్ ఐరన్ ఇన్ ద ఫెర్రిక్ స్టేట్ ఈస్ కాల్డ్ యాజ్ మెట్ మయోగ్లోబిన్. మరి మయోగ్లోబిన్ ఏం చేస్తున్నాము, ఇది ట్రాన్స్పోర్టేషన్కు ఉపయోగపడదు. కారణం ఏంటంటే ఇది ఫెరిక్ స్థితిలో ఉంది, మెట్ మయోగ్లోబిన్ రూపంలో ఉంటుంది. కాబట్టి ద డిజిటల్ హిస్టరీన్ ఆఫ్ మయోగ్లోబిన్ ప్రివెంట్స్ ద రిలీజ్ ఆఫ్ సూపర్ ఆక్సైడ్ అయాన్. ఈ మయోగ్లోబిన్ లో ఉన్న హిస్టిడిన్ మాలిక్యూల్, ఇందాక ఇది ప్రాక్సిమల్ హిస్టిడిన్, హీమోగ్లోబిన్ లో ఉంది, ఇదేంటి డిజిటల్ హిస్టిడిన్. ఇదేం చేస్తుందంట, సూపర్ ఆక్సైడ్ అయాన్ విడిపోకుండా చేస్తుంది. హెన్స్ మయోగ్లోబిన్ యాక్ట్స్ యాజ్ ఎ రెస్పిరేటరీ ఫిల్టర్. ఓకే, శ్వాసవర్ణకంగా కాక నిల్వవర్ణకంగా ఉపయోగపడుతుంది, ఆక్సిజన్ ని బైండ్ చేస్తుంది కాబట్టి ఇందులో ఫెరిక్ స్థితిలో. ఓకే, నెక్స్ట్ మనం దీని గురించి చెప్పుకునే ముందు start. So coming to the oxygen binding curve. Oxygen binding curve is a plot of the fractional saturation. Fractional saturation means percentage saturation of hemoglobin versus the oxygen concentration. In other words, partial pressure of oxygen. And the units of partial pressure of oxygen are measured in TORR. Okay. మనం ఇప్పుడు ఆక్సిజన్ రవాణా గురించి చెప్పుకోవాలి. హిమోగ్లోబిన్ చెప్పుకున్నాం, మయోగ్లోబిన్ చెప్పుకున్నాం, ఐరన్ ఫెరిక్ స్థితిలో ఎలా ఉంటుందో చెప్పుకున్నాం, ఫెర్రస్ స్థితిలో ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. ఇవన్నీ ఏం చేస్తున్నాం, ఆక్సిజన్ ఎలా రవాణా అవుతుందో చెప్పుకోవడం కోసం. ఈ రవాణా జరగాలంటే ఏమవ్వాలి, ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో బైండ్ అవ్వాలి. సో ఆక్సిజన్ హిమోగ్లోబిన్లో ఐరన్ ఫెర్రస్ స్థితిలో ఉన్నప్పుడు ఆక్సిజన్తో బైండ్ అవుతుంది. ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది, రెండు అంశాలు ఇందాక చెప్పుకున్నాం. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, దీన్ని టార్ అనే యూనిట్స్తో కొలుస్తారు. రెండవది పర్సంటేజ్ సాచురేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్. ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ రెండింటిని బేస్ చేసుకొని గీసినటువంటి ఈ రేఖాచిత్రాన్ని ఆక్సిజన్ బైండింగ్ కర్వ్ అని చెప్పేసి అంటారు. ఓకే, మయోగ్లోబిన్ displays a hyperbolic oxygen binding curve while hemoglobin exhibits a sigmoid curve. సో sigmoid curve అంటే S షేప్ లో ఉంటుంది, అది మయోగ్లోబిన్ సిగ్మాయిడ్ కర్వ్ ని ఉంటుంది, అది హైపర్బాలిక్ కర్వ్ ని ఏర్పాటు చేస్తుంది. అందువల్ల ఆ రెండింటికి ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం చెప్తుందంట, hemoglobin exhibits a sigmoid curve which indicates that oxygen binding and release is cooperative. So the binding of oxygen to hemoglobin is called as cooperative binding. ఈ కోఆపరేటివ్ బైండింగ్ అని మనం ఎలా తెలిసింది, సిగ్మాయిడ్ కర్వ్ బేస్ చేసుకొని తెలిసింది. అంటే అర్థమైంది, మీకు కొంచెం సందేహం వచ్చింటుంది. ఇందాక చెప్పాను α1 β1 α2 β2 అని. α1 కు ముందు ఒక ఆక్సిజన్ ఐటమ్ బైండ్ అయింది అనుకుందాం. ఈ ఆక్సిజన్ ఐటమ్ ఫస్ట్ బైండ్ అవ్వగానే ఏం చేస్తుందంట,
it facilitates the binding of other oxygen atoms to the remaining four iron molecules. That is what cooperative binding is. ఈ నాలుగిట్లో ఒక పాలిపెప్టైడ్ గొలుసుకి ఒక ఆక్సిజన్ బైండ్ అవుతాన్ని ఈ ఆక్సిజన్ ఏం చేస్తుందంట ఈ బైండింగ్ ఐరన్ ఆక్సిజన్ కలిసిన ఈ కాంపోనెంట్ ఏం చేస్తుంది మిగిలిన ఐరన్ మాలిక్యూల్స్ ఆటమ్స్ కి ఆక్సిజన్ బైండ్ అయ్యేటట్లుగా చేస్తుంది. అందుకే దీన్ని కోఆపరేటివ్ బైండింగ్ అని చెప్పేసి అని అంటాం. The cooperativity allows hemoglobin to bind oxygen in the lungs. So lungs దగ్గర ఈ cooperative binding ఉంటుంది కాబట్టి ఎక్కువ అప్లోడింగ్ ఆఫ్ ఆక్సిజన్ టేక్స్ ప్లేస్. లంగ్స్ నుంచి బ్లడ్ లోకి రావాలి. సో ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో దీంట్లోకి రావాలి, బ్లడ్ లోకి హిమోగ్లోబిన్ తో కలవాలి. దానికోసం ఉపయోగపడేది ఏంటి కోఆపరేటివ్ బైండింగ్ అంటున్నాం. సో దీనివల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అప్లోడింగ్ జరుగుతుంది. ఓకే, కానీ బ్లడ్ నుంచి సెల్స్కి వచ్చేసరికి ఏమవ్వాలి ఆ రెండు విడిపోవాలి, ఆక్సిజన్ అన్లోడింగ్ జరుగుతుంది. సో కోఆపరేటివ్ బైండింగ్ అనేది మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అట్ ద లెవెల్ ఆఫ్ లంగ్స్ ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద వాట్ యాక్చువల్లీ టార్ ఈస్. టార్ అనేది ఏంటి అని మనం గమనిస్తే టార్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ప్రెషర్. It is defined as 1/76 speed of a standard atmospheric pressure. So మనం ఆల్రెడీ నేను చెప్పుకున్నాం టోటల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత అంటే 760, అందులో ఒక వంతు ఎంత అంటే దాన్ని టార్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, సో ఇన్ అదర్ వర్డ్స్ 1 టార్ ఈజ్ ఈక్వల్ టు 1 మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ. దీన్ని SI యూనిట్ కింద పరిగణిస్తారు. అది మీకు టార్ గురించి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ ఆక్సిజన్ బైండింగ్ కర్వ్ ఎలా ఉంటుంది అని చూస్తే ఆక్సిజన్ బైండింగ్ కర్వ్ లో నీకు ఒక ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, ఒక వై యాక్సిస్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద నువ్వేం తీసుకుంటావు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ పార్షియల్ ప్రెషర్ కాబట్టి స్మాల్ పీ చూపించాలి, క్యాపిటల్ పీ చూపించుకోవాలి. సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. Percentage saturation of hemoglobin, which is also called as fractional saturation, is taken on the y-axis. Okay. ఇప్పుడు మనం హీమోగ్లోబిన్ ని మయోగ్లోబిన్ ని పరిగణిస్తే ఈ రెండు ఎలా ఉన్నాయంట హీమోగ్లోబిన్ సిగ్మాయిడ్ కర్వ్ రూపంలో ఉంది, కానీ మయోగ్లోబిన్ ఎలా ఉంది హైపర్బోలిక్ రూపంలో ఉంది. ఇది బేసిక్ డిఫరెన్స్. ఓకే, మిగిలిన ఐటమ్ పాయింట్స్ అన్ని మనం నెక్స్ట్ స్లైడ్స్ లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ ఆక్సిజన్ బైండింగ్ కర్వ్ ని సైంటిస్ట్ ఇంకొక పేరు పెట్టారు, ఆక్సీ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ అని కూడా అంటారు. ఓకే, ఆక్సిజన్ బైండింగ్ కర్వ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆక్సీ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్. ఎందుకు ఆ మాట చెప్తున్నాము అని అంటే మనం ఈ ఆక్సిజన్ బైండింగ్ కర్వ్ ఇక్కడ ఏం చెప్తుంది ఓన్లీ బైండింగ్ గురించి చెప్తుంది, డిసోసియేషన్ గురించి చెప్పట్లా. నేనేం చెప్పాను లంగ్స్ దగ్గర ఏం జరగాలి బైండింగ్ జరగాలి, సెల్స్ దగ్గర ఏం జరగాలి డిసోసియేషన్ జరగాలి. అంటే ఇక్కడ ఆక్సిజన్ ప్లస్ హిమోగ్లోబిన్ కలిసి ఆక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడతాయి. సెల్స్ దగ్గరికి వచ్చేసరికి ఆక్సిజన్ గాను హిమోగ్లోబిన్ గాను విడిపోయి ఆక్సిజన్ సెల్స్ కి డెలివరీ అయిపోతుంది. సో ఈ పార్ట్ మనం అసోసియేషన్ అంటే ఈ పార్ట్ డిసోసియేషన్ అంటాం. ఓకే, ఇక్కడ కలుస్తుంది అని అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం వియోజనం చెందుతుంది అని అంటాం. కాబట్టి ఆక్సిజన్ బైండింగ్ కర్వ్ అనేది సంయోజనం గురించి చెప్తుంది, కలవడం గురించి చెప్తుంది ఆక్సిజన్ తో హిమోగ్లోబిన్ తో ఆక్సిజన్. కానీ మనకి కావాలి యాక్చువల్ గాను ట్రాన్స్పోర్ట్ జరిగింది కలవడం వల్ల కాదు, ట్రాన్స్పోర్ట్ జరిగింది ఎందుకోసం సెల్స్ కి సరఫరా చేయడం కోసం ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. కాబట్టి మనకి బైండింగ్ కంటే ముఖ్యమైనది ఏంటి వియోజనం డిసోసియేషన్. అందుకే సైంటిస్ట్ ఈ పేరు బదులుగా ఏం వాడుతున్నారు డిసోసియేషన్ కర్వ్ అని వాడుతున్నారు. ఓకే, సో ఇట్ ఈస్ ఎ గ్రాఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ పర్సంటేజ్ సాచురేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్. ఆక్సిజన్ యొక్క పార్షియల్ పీడనానికి
హీమోగ్లోబిన్ యొక్క సంతృప్త శాతానికి మధ్యలో ఉన్న సంబంధాన్ని చూపే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనం ఆక్సీ హీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ అని అంటాం. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి రెండు ఉన్నాయనుకున్నాం, పర్సంటేజ్ సాచురేషన్ ఆఫ్ హీమోగ్లోబిన్. నాకు ఏం చెప్పాను, ఒక హీమోగ్లోబిన్తో 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ కలిస్తే ఆ హీమోగ్లోబిన్ టోటల్లీ సాచురేటెడ్ అన్నమాట. మరి మనలో సుమారుగా 14 to 18 గ్రామ్స్ ఆఫ్ హీమోగ్లోబిన్ ఉంది. ఈ 14 to 18 గ్రామ్స్ ఆఫ్ హీమోగ్లోబిన్కి ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కలుపుకొని 10,000 ఐరన్ మాలిక్యూల్ ఆటమ్స్ ఉన్నాయనుకుందాం. అంటే నీకు ఎన్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్ కావాలి, 40,000 ఆటమ్స్ కావాలి. ఓకే, if you think that, just generally think that your entire blood is having 10,000 iron atoms, and you require for total saturation of this how many, 10,000 into 4, 40,000 of oxygen molecules. And these 40,000 of oxygen molecules cause certain pressure, and that is called as its partial pressure. And this partial pressure, when they measure, it is found to be 100 mm. The partial pressure of oxygen is found to be 100 mm, where when the entire oxygen molecule, the oxygen molecules required for complete saturation of hemoglobin occurs at a partial pressure of 100 mm. That means here it has 4 times of oxygen molecules that can bind with all the almost 98% of iron molecules present in the hemoglobin. So when we measure oxygen, just a second. Sorry. Am I audible now? Yes, sir. Okay. So, నేను చెప్తున్నాను నేను, for hemoglobin to be totally saturated, certain amount of oxygen molecules are present, which are 4 times the number of iron molecules present. And these many oxygen molecules are available at a partial pressure of oxygen of 100 mm of mercury. And this is the partial pressure where the entire hemoglobin is totally saturated. But some amount of hemoglobin is associated with hydrogen and other things, and that is the reason why we say total saturation of hemoglobin is not at all 100%. It is 98% only. In some books it is written as 97%. Okay, so ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, హిమోగ్లోబిన్ సంపూర్ణ సంతృప్తి చెందాలి అంటే ఎన్ని హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ఉండాలో అన్నిటికంటే 4 ఎక్కువ నీకు ఆక్సిజన్ మాలిక్యూల్స్ కావాలి. ఎందుకు, ఒక హిమోగ్లోబిన్తో 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ బైండ్ అవుతాయి కాబట్టి. మరి మన దగ్గర 10,000 హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ఉన్నాయంటే 40,000 ఆక్సిజన్ మాలిక్యూల్స్ కావాలి. ఈ 40,000 ఆక్సిజన్ మాలిక్యూల్స్ కలిపి కొంత పీడనాన్ని కలిగిస్తాయి. అది ఎంత అని ప్రెషర్ మెయింటైన్ చేస్తున్నా క్యాల్కులేట్ చేసినప్పుడు అది 100 mm అని చేస్తుంది. సో 100 mm ఆక్సిజన్ పాక్షిక పీడనం వద్ద హీమోగ్లోబిన్ సంపూర్ణ సంతృప్తత చెందుతుంది. ఈ సంపూర్ణ సంతృప్తిని 100% అని అంటలేదు మనం. కొన్ని పుస్తకాల్లో 97% అంటారు, కొన్నిట్లో 98% అంటారు. ఎందుకు 97, 98 అంటే హీమోగ్లోబిన్ కంప్లీట్గా ఆక్సిజన్తోనే కాకుండా హైడ్రోజన్తోనూ ఇతర కొన్ని పదార్థాలతోనూ బైండ్ అవుతుంది కాబట్టి. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ టోటల్ సాచురేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్ అనే ఎగ్జామ్లో అడిగితే కనుక 98% పెట్టాలి, 100% పెట్టాలి.
ఓకే, ఇప్పుడు ఈ పార్షియల్ ప్రెషర్ 100 mm ఉంది అని అంటే అర్థం హిమోగ్లోబిన్ ఇస్ టోటలీ సాచురేటెడ్. ఇప్పుడు పార్షియల్ ప్రెషర్ 100 mm నుంచి 110 పెంచాను అంటే అర్థం ఏంటి? ఇందాక 10,000 మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇక్కడ 40,000 ఉన్నాయి. ఈ 4 బైండ్ అయిపోయి దీంతో అక్కడ మ్యాచ్ అయిపోయి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఎక్స్ట్రా ఇంకొక 100 మాలిక్యూల్స్ ఇచ్చాను. బైండ్ అవ్వడానికి అక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది? ప్లేసే లేదు. అంటే ఈ 100 mm కంటే బియాండ్ 150, 200 నువ్వు ఎంత పెంచినా సరే సంపూర్ణ సంతృప్త శాతంలో మార్పు ఉండదు, 90% ఉంటుంది. సో బియాండ్ 100 mm, even if you increase the partial pressure of oxygen, even if you supply more number of oxygen molecules through fresh air, the percentage saturation of hemoglobin will never change. It will remain at 98% only. ఇప్పుడు మనం ఇక్కడ మన త్రూఅవుట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ నుంచి బ్లడ్ వరకు సెల్స్ వరకు ఉన్నటువంటి మొత్తం ప్లేస్లో పార్షియల్ ప్రెషర్స్ ఆల్రెడీ ఎలా ఉన్నాయి నేను క్లాస్లో చెప్తున్నాను. ఎలా ఉందనుకున్నాం? ఆల్వియోల్ ఎంత ఉందనుకున్నాం? 104 mm ఉందనుకున్నాం, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 100 mm. ఇక్కడ నుంచి బ్లడ్ వెళ్తుంది, ఆ బ్లడ్లో ఎంత ఉందనుకున్నాం? 40 mm. సో డిఫరెన్స్ ఏంటి? 60 mm. ఈ 60 mm బేస్ చేసుకొని ఆక్సిజన్ ఏం చేసింది? ఎందులోకి వచ్చేసింది? బ్లడ్లోకి వచ్చేసింది. సో బ్లడ్లోకి వచ్చిన తర్వాత ఆ బ్లడ్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఆర్టరీస్లోకి వచ్చేసింది. ఈ ఆర్టరీస్ నుంచి సెల్స్లోకి వెళ్తుంది. సో ఆర్టరీస్లో ఉన్న ఈ బ్లడ్ని ఆర్టీరియల్ బ్లడ్ అని అంటాం. ఈ ఆర్టీరియల్ బ్లడ్లో ఓన్లీ ఆక్సిజన్ ఉంది కాబట్టి ఆక్సిజన్ పార్షియల్ ప్రెషర్ సడన్గా ఏమవుతుంది? పెరిగిపోతుంది. ఎంత పెరిగిపోయింది? 100 mm పెరిగిపోయింది. So when you observe this, in alveoli there is only 104 mm of mercury of partial pressure of oxygen. In the blood it is, in the blood that is supplied to this, that is 40 mm. So pulmonary artery supplies only venous blood which is having carbon dioxide, partial pressure of carbon dioxide more there, so partial pressure of oxygen decreases, it is about 40. So based on this difference, from the lungs oxygen comes into the blood. And from there, through pulmonary veins, it reaches the heart. Through systemic and dorsal aorta, it reaches the arteries. In the arteries, only now oxygen is present, but not the carbon dioxide. So the partial pressure of oxygen raises from 40 to 100 mm. So in arterial blood that is supplied to cells, the partial pressure of oxygen is 100 mm. In other words, in arterial blood, the percentage saturation of hemoglobin is 98%. ఈ విధంగా ధమనీ రక్తంలో మీకు 100 మిల్లీమీటర్ల పార్షియల్ ప్రెషర్ ఆక్సిజన్ ఉంది అని అంటే అర్థం ఏంటి? అక్కడ ధమనీ రక్తంలో 98% హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలిసి ఉంది, దాన్ని సంపూర్ణ సంతృప్తత చెంది ఉంది అని చెప్పేసి అని అంటాం. ఇప్పుడు అక్కడి నుంచి కణాలకు డెలివరీ అవ్వాలి అంటే 100 mm బ్లడ్లో ఉంది ఆర్టరీస్లో, ఇప్పుడు సెల్స్కి వెళ్ళాలి. సో సెల్స్కి ఉంటుందని చెప్పుకున్నాం PO2 46 ఉంది. సో బేస్డ్ ఆన్ దిస్ పార్షియల్ ప్రెషర్ డిఫరెన్స్ డెలివరీ అయిపోతుంది ఈజీగా. అది డిఫ్యూజన్ గురించి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న కన్స్ట్రెయింట్ ఏంటి? అయితే 100 mm ఆఫ్ PO2 ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, హిమోగ్లోబిన్ ఈజ్ 98% సాచురేటెడ్. హిమోగ్లోబిన్ 98% సాచురేషన్ ఉంటున్నట్టు. అంటే హిమోగ్లోబిన్ సాచురేషన్ అయిన స్థితిలో ఉంటే దాని నుంచి ఆక్సీ హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ గాను హీమోగ్లోబిన్ గాను విడగొట్టడం సాధ్యం కాదు. And hemoglobin is saturated with oxygen and is in the form of oxyhemoglobin. When the partial pressure of oxygen is 100 mm, oxyhemoglobin cannot dissociate. So this is the case at this level of the cells. And now there are certain factors which facilitate the dissociation of oxyhemoglobin into oxygen and hemoglobin so that oxygen is delivered to the cells with the difference of 60 mm. Okay? So, నీకు ధమనీ రక్తం నుంచి కణాలకు సరఫరా అయినటువంటి ఆక్సీహీమోగ్లోబిన్ రూపంలో ఉంటుంది. అక్కడ పాక్షిక పీడనం ఏమో ఆక్సిజన్ 100 mm ఉంది కాబట్టి హిమోగ్లోబిన్ 98% సంపూర్ణ సంతృప్తి చెందుతుంది. అంటే హిమోగ్లోబిన్ అంతా ఆక్సీహీమోగ్లోబిన్ రూపంలోనే ఉంటుంది.
ఇప్పుడు దాన్ని సెల్స్ డెలివరీ చేయాలి అని అంటే ఈ ప్రెషర్ డిఫరెన్స్ కావాలని చెప్పుకున్నాం. సో ప్రెషర్ డిఫరెన్స్ అయితే ఉంది, కానీ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ యొక్క బైండింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు హిమోగ్లోబిన్ ఆక్సిజన్ వదిలే పరిస్థితిలో లేదు. ఎందుకు? పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అంటుంది కాబట్టి అన్ని మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నాయి, కోఆపరేటివ్ బైండింగ్ ఉంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే అవకాశం లేదు. హిమోగ్లోబిన్ వదలనంటుంది ఆక్సిజన్, కానీ సెల్స్కి ఆక్సిజన్ కావాలి అంటే డిసోసియేషన్ జరగాలి. సో వియోజనం జరగాలి. ఈ డిసోసియేషన్ జరగడానికి ఈ పాక్షిక పీడనం వద్ద అవ్వదు. అందుకని ఈ పాక్షిక పీడనం వద్ద ఉన్నా సరే డిసోసియేషన్ జరగడానికి కొన్ని ప్రత్యేకమైన కారకాలు అనేవి తోడ్పడతాయి. ఆ కారకాల గురించి మనం చెప్పుకుంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఒకసారి ఈ ఆక్సిజన్ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కరెంట్ మీరు గమనిస్తే, సో దిస్ ఇస్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, ఇట్ ఈస్ పర్సెంటేజ్ సాచురేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్. సో ఇక్కడికి వచ్చేసరికి 100% ఉంటుంది. ఇది PO2 ఆఫ్ 20, దిస్ ఇస్ PO2 ఆఫ్ 160. నాకు ఏం చెప్పుకున్నాం అంటే PO2 ఆఫ్ 100 mm హిమోగ్లోబిన్ ఇస్ 98% సాచురేటెడ్. సో 100 mm దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇది 100 కంటే దిగుడికి వచ్చింది, అంటే 98% సాచురేటెడ్ అవుతుంది. ఇప్పుడు నేను పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ పెంచేసాను 120. ఎంత ఉంది? అంతే ఉంది. 140 పెంచాను, ఎంత ఉంది? అక్కడ కూడా అంతే ఉంది. 160 పెంచాను, అక్కడ కూడా ఎంత ఉంది? 98% ఉంది. దట్ మీన్స్ పర్సెంటేజ్ సాచురేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్ above 100 there is no change. Above 100 mm of PO2 there is no change. అందుకని సిగ్మాయిడ్ కర్వ్ అంటే అర్థం ఏంటి? ఇలా పెరుగుతూ పోయిందనుకోండి చేసేది కర్వ్ అంటాం. ఓకే, కానీ మనం చెప్తుంది ఏంటి? సిగ్మాయిడ్ కర్వ్ ఎస్ షేప్ లో ఉంది. అంటే హియర్ ఇట్ అస్యూమ్స్ ద ప్లాట్యూ. ఓకే, అస్యూమ్స్ ద ప్లాట్యూ అంటే ఇక్కడ నుంచి నువ్వు ఇది ఎంత పెంచినా సరే దీంట్లో మార్పు లేదు. Even though the partial pressure of oxygen is increased, there is no change in the percentage saturation of hemoglobin. That shows a plateau. So above 100 mm, there is no change in the percentage saturation of hemoglobin. But below 100 mm, ఇప్పుడు ఏం చూద్దాం, 80 mm వచ్చేస్తాం. సో 80 mm వచ్చేసరికి పర్సంటేజ్ సాచురేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఎంత అయిపోయింది? 70% పడిపోయింది. 60 చూద్దాం, 60 వచ్చేసరికి 50% పడిపోయింది. 40 చూద్దాం, 30% పడిపోయింది. 20 చూద్దాం, 15% పడిపోయింది. 0 చూద్దాం, 0 పడిపోయింది. అంటే మీకు ఈ రెండింటి మధ్య రిలేషన్ మీరు చెప్పుకోవాలి అంటే ఏం చెప్తారు? when partial pressure of oxygen increases, the percentage saturation of hemoglobin also increases. In other words, at this point, the hemoglobin is present in the form of oxyhemoglobin. ఓకే, ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనం పెరుగుతున్న కొలది హిమోగ్లోబిన్ యొక్క సంతృప్త శాతం పెరుగుతుంది. 100 మిల్లీమీటర్ల ఆక్సిజన్ పాక్షిక పీడనం వద్ద 98% సంపూర్ణ సంతృప్తి చెంది ఉంటుంది. అంటే హిమోగ్లోబిన్ అంతా ఆక్సిజన్ హిమోగ్లోబిన్ రూపంలో ఉంటుంది. అబౌవ్ 100 ml there is no change. Here also 98%, here also 98%, wherever it is. 160 దాకా 180, 200 ఎంత పెంచుకున్నా సరే దాంట్లో సంబంధం లేదు, అంతా టోటల్ సాచురేషన్ అయిపోయింది కాబట్టి ఇట్ అస్యూమ్స్ ఎ ప్లాట్యూ. మరి ఇప్పుడు దాన్ని రివర్స్ లో చెప్తున్నాం. when partial pressure of oxygen decreases, percentage saturation of hemoglobin decreases. ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనం 100 నుంచి అలా తగ్గించుకుంటూ వస్తే హిమోగ్లోబిన్ యొక్క సంతృప్త శాతం కూడా తగ్గుతుంది. హిమోగ్లోబిన్ సంతృప్త శాతం తగ్గుతుంది అని అంటే ఇంకో రకంగా చెప్తున్నాం. ఇక్కడ ఏం చెప్తాను నేను? 100 mm దగ్గర 98% ఆక్సి హిమోగ్లోబిన్ రూపంలో ఉంది. 60కి వచ్చేసాను, వస్తే 50% సాచురేషన్ అయిందంటే 50% ఆక్సి హిమోగ్లోబిన్ రూపంలో ఉంది, 50% ఫ్రీ హిమోగ్లోబిన్ రూపంలో ఉంది. ఓకే, at about 60 mm of partial pressure of oxygen, only 50% of hemoglobin is saturated. In other words, 50% of hemoglobin is in free form. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఆక్సి హిమోగ్లోబిన్ 98% ఉన్నది 50%కి పడిపోయింది అంటే అర్థం ఏంటంట? ఆక్సి హిమోగ్లోబిన్ ఆక్సిజన్ గాను హిమోగ్లోబిన్ గాను విడిపోయిందని అర్థం.
50%. రిమైనింగ్ 50% మాత్రమే ఆక్సిహీమోగ్లోబిన్ గా ఉందని అర్థమవుతుంది. అంటే పాక్షిక పీడనం తగ్గుతున్న కొలది ఆక్సిహీమోగ్లోబిన్ ఆక్సిజన్ గాను హీమోగ్లోబిన్ గాను విడిపోతుంది అని ఈ కర్వ్ చెప్తుంది. అందుకే దీన్ని ఆక్సిహీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ అని చెప్పేసి అని అంటాం. Okay, with the increase in partial pressure of oxygen, oxygen combines with hemoglobin to form oxyhemoglobin. In other words, with the decrease of partial pressure of oxygen, oxyhemoglobin dissociates to form oxygen and hemoglobin, so that this oxygen is delivered to the cells. Okay, this takes place at the level of the lungs, and this takes place at the level of the cells, where the oxygen is unloaded or delivered to the cells. Because this graph explains us the delivery of oxygen to the cells at a particular partial pressure of oxygen, here it is called as oxyhemoglobin dissociation curve. ఇక్కడ వరకు చెప్పింది అర్థమైందండి? సార్ ఇప్పుడు దీన్ని ఇందాక చెప్పాను, 2 స్టేట్స్ లో ఉంటుందండి, T స్టేట్స్. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. Oxyhemoglobin exists in 2 primary states. One is called as T state and the other is called as R state. T means tensile state, R means relaxed state. The R state has a higher affinity for oxygen. In relaxed state, it is having higher affinity for oxygen, making it favorable for oxyhemoglobin formation. So when the hemoglobin is in R state, oxyhemoglobin formation takes place. The T state, on the other hand, has a lower affinity for oxygen. That means it is in deoxyhemoglobin state. The transition between these states is crucial for efficient oxygen loading and unloading by hemoglobin. మీకు లంగ్స్ వద్దేమో ఆక్సిజన్ లోడింగ్ జరగాలి, సెల్స్ వద్దేమో ఆక్సిజన్ అన్లోడింగ్ జరగాలి. దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆక్సిహీమోగ్లోబిన్ యొక్క స్టేట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆర్ స్టేట్ లో అయితే ఆక్సిహీమోగ్లోబిన్ స్థితిలో ఉంటుంది, టీ స్టేట్ లో అయితే డిఆక్సిహీమోగ్లోబిన్ స్థితిలో ఉంటుంది. సో అది ఏ స్థితిలో ఉన్నది అన్న దాన్ని బేస్ చేసుకొని ఆక్సిజన్ అనేది డెలివరీ అవుతుంది. లంగ్స్ దగ్గర ఏమో లోడింగ్ అయ్యి రవాణా అయ్యి బ్లడ్ ద్వారా, సెల్స్ దగ్గర అన్లోడింగ్ అవుతుంది. 10 స్టెప్ వచ్చేసరికి దిస్ ఇస్ ద డిఆక్సిజనేటెడ్ ఫార్మ్ ఆఫ్ హీమోగ్లోబిన్. సో టీ స్టేట్ అని ఎగ్జామ్ లో అడిగితే మీరు గుర్తుంచుకోవాల్సింది T for deoxygenated form, deoxyhemoglobin, where the subunits are more tightly bound and have a lower affinity for oxygen. పేర్లలో ఉంది కదండి టెన్సైల్ స్టేట్. టెన్సైల్ స్టేట్ అంటే ఏంటి? α1, α2, α3, α4 దగ్గరగా ఉండిపోవడం వలన ఆక్సిజన్ బైండింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. రిలాక్స్ స్టేట్ లో ఏమవుతుందంట, ఇవి కొంచెం ఎడంగా జరుగుతాయి. అందువలన ఆక్సిజన్ వీటితో కలిసే సామర్థ్యం పెరుగుతుంది. అందువలన ఏమవుతుంది? ఆక్సిహీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. సో రిలాక్స్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఆక్సిహీమోగ్లోబిన్ అని గుర్తుంచుకోండి. సో రిలాక్స్ స్టేట్ ఈస్ ద ఆక్సిజనేటెడ్ ఫార్మ్ ఆఫ్ హీమోగ్లోబిన్. When the subunits are more loosely bound, in the human tense, they are close, tightly bound, and here they are loosely bound and have a higher affinity for oxygen. So the binding of the first oxygen molecule triggers a conformational change, shifting the hemoglobin from T state to the R state, making it easier for subsequent oxygen molecules to bind. అట్లా ఏం చెప్తాను? కోఆపరేటివ్ బైండింగ్ అని అన్నాను. ఓకేనా? కోఆపరేటివ్ బైండింగ్ అంటే అర్థం ఏంటి? 2-3 ఉన్నారు, 4 స్టూడెంట్స్ ఉన్నారు. సో అందులో ఒక్కడు, ఎవరిని మీరు ఏ పని చేస్తారని అడిగాం, పాటలు పాడేవాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవరు రావట్లా, ఒక్కడు మాత్రం ముందుకు వచ్చాడు. డాన్స్ చేస్తారా అని అడిగితే ఎవరు ముందుకు రాలేదు, ఒకడు మాత్రం ముందుకు వచ్చాడు. ఒకడు రాగానే అయింది, 2వ వాడు జాయిన్ అవుతాడు, 3వ వాడు జాయిన్ అవుతాడు, 4వ వాడు జాయిన్ అవుతాడు. అలాగే ఆక్సిజన్ ఫస్ట్ మాలిక్యూల్ వచ్చి బైండ్ అవ్వగానే మిగిలిన మాలిక్యూల్స్ ఆటోమేటిక్ గా బైండ్ అవుతాయి. దీన్ని కోఆపరేటివ్ బైండింగ్ అంటారు. ఈ కోఆపరేటివ్ బైండింగ్ జరగడం కోసం ఏం చేస్తుందంట, ఫస్ట్ ఆక్సిజన్ మాలిక్యూల్ బైండ్ అవ్వగానే అది టీ స్టేట్ నుంచి, టైట్లీ బౌండ్ స్టేట్ నుంచి, టెన్సైల్ స్టేట్ నుంచి రిలాక్స్డ్ స్టేట్, లూజ్లీ బౌండ్ స్టేట్ మారుస్తుంది. అప్పుడు ఈ ఫస్ట్ ఆక్సిజన్ కలవగానే ఆర్ స్టేట్కి మారగానే మిగిలిన 3 అటాచ్ అయిపోతాయి.
అది ఆక్సిహీమోగ్లోబిన్ గా మారిపోతుంది. కాబట్టి రిలాక్స్డ్ స్టేట్ లో ఆక్సిహీమోగ్లోబిన్ స్థితిలోను, టెన్సైల్ స్టేట్ లో డిఆక్సిహీమోగ్లోబిన్ స్థితిలోను ఉంటుందని చెప్పేసి చెప్తారు. దీన్ని మనం ఏమంటాం కోఆపరేటివ్ బైండింగ్ అని అంటాం. ఈ కోఆపరేటివ్ బైండింగ్ డెఫినేషన్ ఒకసారి చూసిన తర్వాత మనం ముందుకు వెళ్ళిపోవడం. It refers to the phenomenon where the binding of one oxygen molecule to a hemoglobin subunit increases the affinity of the other subunits for oxygen, leading to a sigmoidal shape on the oxyhemoglobin dissociation curve. మీకు అర్థమైంది కదా? ఏం చెప్తుంది కోఆపరేటివ్ బైండింగ్ అంటే ఒక ఆక్సిజన్ బైండ్ అవగానే బంధింపబడగానే మిగిలిన ఆక్సిజన్ అణువులు బంధింపబడడానికి దాని సామర్థ్యాన్ని పెంచుతుంది. టీ స్టేట్ నుంచి ఆర్ స్టేట్ కు మార్చడం ద్వారా దీన్నే కోఆపరేటివ్ బైండింగ్ అని చెప్పేసి అని అంటారు. మరి కోఆపరేటివ్ బైండింగ్ జరిగింది. ఆర్టీరియల్ రూట్ లో PO2 100 mm ఉంది. ఇప్పుడు నాకు ఈ ఆర్టరీస్ నుంచి సెల్స్ కి డెలివరీ అవ్వాలి. సెల్స్ తో 46 mm ఉంది. సో డిఫరెన్స్ నాకు సరిపోయింది. కానీ ఏం చెప్తున్నాను అక్కడి నుంచి 100 mm దగ్గర అది కలిసే ఉంటుంది కానీ విడిపోదు అని అంటున్నాం. సో dissociation of oxyhemoglobin into oxygen and hemoglobin will not take place when the partial pressure of, excuse me, is it audible now? Can anybody someone tell me? Yes, sir. Okay. So dissociation of oxyhemoglobin into oxygen and hemoglobin is not possible at a partial pressure of 100 mm of oxygen, mercury, which is present when it is present in arterial blood. So in arterial blood, dissociation is not possible because the arterial blood is having a partial pressure of oxygen of PO2 of 100 mm. There are certain factors which are responsible for the state shifts. From R to it has to be shifted to P. So here various factors such as partial pressure of oxygen, partial pressure of carbon dioxide, pH, temperature, 2,3 bisphosphoglycerate influence the equilibrium between P and R states and therefore affect the oxygen hemoglobin affinity. Okay, so మనకి ముఖ్యంగా PO2 ఒకటి, PCO2 రెండు అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, మూడోది pH, నాలుగోది టెంపరేచర్, ఐదోది 2,3 బిస్ఫాస్ఫోగ్లిసరేట్ గ్లైకాలిసిస్ తో మీకు షంట్ పాత్వే ఉంటుంది. ఆ షంట్ పాత్వేలో 1,3 బిస్ఫాస్ఫోగ్లిసరేట్ నుంచి 2,3 బిస్ఫాస్ఫోగ్లిసరేట్ కింద మారిపోతుంది. ఆ షంట్ పాత్వే జరిగినప్పుడు ఇలాంటి ఈ 5 కారకాలు ఏం చేస్తాయంట, టీ నుంచి ఆర్కి, ఆర్ నుంచి టీకి షిఫ్ట్ చేయడం ద్వారా హీమోగ్లోబిన్ ఆక్సిజన్ ని వదిలేసి ఆక్సిజన్ ని సెల్స్ కి అందేటట్టుగా చేస్తుంది. ఓకే, ఎందుకులా చేయాలి? 100 mm PO2 దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్సిహీమోగ్లోబిన్ విడిపోయే అవకాశం లేదు. విడగొట్టడానికి కావాలి. ఇద్దరు మిత్రులు ఉన్నారు, ఎంత స్ట్రాంగ్ బాండింగ్ అంటే వాళ్ళు ఎవ్వరు విడగొట్టలేరు. కానీ మధ్యలో సైతాన్ వచ్చాడు. ఈ సైతాన్ ఏం చేస్తాడు? వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ బాండింగ్ ని విడగొట్టేశాడు. సో అలాగే ఆక్సిహీమోగ్లోబిన్ PO2 98% సాచురేషన్ ఉంటే మధ్యలో ఈ ఫ్యాక్టర్స్ అనే సైతాన్ వచ్చి విడగొడితే గానీ ఆక్సిజన్ అన్లోడింగ్ జరగదన్నమాట. అది ఎలా జరుగుతుంది అని చూస్తే ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? PO2, partial pressure of oxygen itself. When PO2 decreases, percentage saturation of hemoglobin decreases. In other words, oxyhemoglobin is separated into oxygen and hemoglobin, which is called as oxyhemoglobin dissociation. This already we considered. When PO2 increases, percentage saturation of hemoglobin increases. Percentage saturation of hemoglobin. So
At a pivot of 100 mm, it is totally saturated. This occurs in arterial blood, and no change in percentage saturation occurs when the PO2 is more than 100 mm. So PO2 పెరుగుతున్న కొద్దీ సంతృప్త శాతం పెరుగుతుంది. 100 mm దగ్గర కంప్లీట్ సంతృప్తి చెందుతుంది. 100 mm కంటే ఎక్కువ పెంచినా సరే సంపూర్ణ సంతృప్తిలో మార్పు ఉండదు. అందువల్ల మనకి సిగ్మాయిడ్ కర్వ్ వస్తుందని చెప్తున్నాం. దీనికి ఆపోజిట్ ఏం చెప్తున్నాం? ఆక్సిజన్ పార్టిసిపేట్ లో తగ్గినప్పుడు ఆక్సిజన్ హిమోగ్లోబిన్ గాను ఆక్సిజన్ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ కానీ హిమోగ్లోబిన్ కానీ విడిపోతుందని చెప్తున్నాం. అంటే ఆక్సిజన్ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ అనేది PO2 మీద కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ అదర్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ విల్ డిస్కస్ అబౌట్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఆక్సిజన్ హిమోగ్లోబిన్ డిసోసియేషన్. ఒకటి ఏంటంట కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెషర్, రెండోది pH, మూడోది టెంపరేచర్. సో PCO2 ఎక్కువ ఉన్నప్పుడు, pH తక్కువ ఉన్నప్పుడు, దీన్ని ఇంకో రకంగా చెప్పుకున్నాం యాసిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు, మూడోది టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు. ఈ మూడు సందర్భాల్లోనూ ఆక్సిహీమోగ్లోబిన్ ఆక్సిజన్ గాను హీమోగ్లోబిన్ గాను విడిపోతుంది. ఓకే, సో there are three conditions. When carbon dioxide partial pressure is more, acidity is more, that means pH is less, or temperature is more, oxyhemoglobin dissociates to form oxygen hemoglobin. So arterial blood లో PO2 100 mm వద్ద కూడా విడిపోవాలి అని అంటే ఈ ఫ్యాక్టర్స్ తోడ్పడతాయి అన్నమాట. ఇది ఏంటన్నది ఒకసారి చూద్దాం. pH ని 3 డిఫరెంట్ pH వద్ద మనం ఆక్సిహీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ ని ప్లాట్ చేసాం. ఆక్సిహీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ ఇస్ ప్లాటెడ్ at 3 different pH: 7.2, 7.4, 7.6. 7.6 దగ్గర ముందు ఈ ఆరెంజ్ దానికి వద్దాం. సో ఈ ఆరెంజ్ దాన్ని మీరు గమనించినప్పుడు మీరు ఇక్కడ PO2 40 mm దగ్గర గమనించినప్పుడు అవుతుంది పర్సెంటేజ్ సాచురేషన్ ఇస్ నియర్లీ 85%. ఇప్పుడు ఏం చేస్తాము, అదే PO2 40 దగ్గర ఏం చేస్తాను నేను pH 7.4 దగ్గర మెషర్ చేశాను. చూడండి 75% పడిపోతుంది. అదే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ దగ్గర నేను ఏం చేశాను, ఇప్పుడు మూడోది చూస్ చేస్తాను. ఇది pH 7.2 దగ్గర, pH 7.2 దగ్గర చూస్తే 60% పడిపోతుంది. ఓకే, when there is a decrease in pH, when there is a decrease in pH డిక్రీజ్ అవుతుంది అని అంటే 1 to 7 స్కేల్, 7 to 14 స్కేల్. సో 7 న్యూట్రల్ pH, ఇంక్రీజ్ అవుతుంది అని అంటే బేసిసిటీ పెరుగుతుంది, డిక్రీజ్ అవుతుంది అంటే ఎసిడిటీ పెరుగుతుంది. సో pH తగ్గుతుంది అంటే అర్థం మనం ఎసిడిటీ పెరుగుతుంది అని అర్థం, గుర్తుంచుకోండి. సో pH తగ్గుతున్నప్పుడు ఇంకేం జరిగింది, ఆక్సిహీమోగ్లోబిన్ ఆక్సిజన్ గాను హీమోగ్లోబిన్ గాను విడిపోయింది. ఎందుకోసం? పర్సెంటేజ్ సాచురేషన్ తగ్గుతుంది. సో in this graph, when the pH decreases, the percentage saturation of hemoglobin decreases. In other words, the oxyhemoglobin dissociates to form oxygen hemoglobin. So when the pH decreases, చూడండి ఫస్ట్ కింద ఉంది, ఇక్కడ ఉంది కర్వ్, సెకండ్ కర్వ్ ఎక్కడికి వచ్చింది, దానికి రైట్ సైడ్ వచ్చింది, థర్డ్ కర్వ్ వచ్చింది, దానికి రైట్ సైడ్ వచ్చింది. అంటే ది ఆక్సిహీమోగ్లోబిన్ dissociation curve shifts towards right. ఇది shifts towards right అంటే అర్థం ఏంటి, ఆక్సిహీమోగ్లోబిన్ డిసోసియేషన్ జరిగింది అని అర్థం. అది మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, సో when the pH decreases or acidity increases, the oxyhemoglobin dissociation curve shifts towards right. That means oxyhemoglobin dissociates to form oxygen and hemoglobin so that oxygen is delivered to the cells. So this is how the pH affects the dissociation of oxyhemoglobin at the level of the cells. రెండోది ఏంటి, టెంపరేచర్ చెప్తున్నాం. సో టెంపరేచర్ 10 degrees దగ్గర ఇక్కడ కూడా గమనించండి,
20 దగ్గర ఇక్కడ చూస్తే 90% ఉంది. అదే మనం 20 దగ్గరే మళ్ళీ చూస్తే టెంపరేచర్ 20 పెంచాము, 70 పడిపోయాం. అదే 20 mm దగ్గర టెంపరేచర్ 38 పెంచాము, 50 పడిపోయాం. 40 పెంచాము, 30 పడిపోయాం. అంటే పర్సంటేజ్ సాచురేషన్ తగ్గిపోతుంది, అంటే ఆక్సిహిమోగ్లోబిన్ డిసోసియేషన్ పెరుగుతుంది. ఆక్సిహిమోగ్లోబిన్ డిసోసియేషన్ పెరిగింది, దానికి కారణం ఏంటి? టెంపరేచర్ లో మార్పు రావడము. సో వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్, oxyhemoglobin dissociation curve shifts towards right. That means oxyhemoglobin dissociates from oxygen and hemoglobin, and oxygen is delivered to the cells. ఈ రకంగా టెంపరేచర్ పెరిగినప్పుడు కూడా ఆక్సిహిమోగ్లోబిన్ వియోజన రేఖ కుడివైపుకి షిఫ్ట్ అవుతుంది, విస్థాపం చెందుతుంది అని అంటారు, విస్థానం చెందుతుంది అని అంటారు. సో కుడివైపుకి షిఫ్ట్ అవ్వడాన్ని మనం ఏమంటాం? ఆక్సిహిమోగ్లోబిన్ వియోజనం అని చెప్పేసి అని అంటాం. ఓకే, అలాగే కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెషర్ కూడా ఉంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెషర్ PCO2 డిఫరెంట్ ప్రెషర్ తీసుకున్నారు. హై CO2 తీసుకున్నారు, నార్మల్ తీసుకున్నారు, లో CO2 తీసుకున్నారు. సేమ్ 40 దగ్గర ప్లాట్ చూసుకుంటే 40 దగ్గర హై CO2 ఉన్నప్పుడు ఏమైంది? 70%. నార్మల్ CO2 వచ్చేసరికి 60%. లో CO2 వచ్చేసరికి ఏమొచ్చింది? మనకి 30% వచ్చింది. సో PCO2 కూడా దీని మీద ప్రభావం చూపిస్తుంది చెప్తున్నారు. ఎందుకోసం అంట? కార్బన్ డైఆక్సైడ్ ప్లాస్మాలోకి ఎంటర్ అయిన తర్వాత దాంతో కలవగానే కార్బోనిక్ యాసిడ్ కింద మారిపోతుంది, కార్బోనిక్ యాసిడ్ కింద మారిపోతుంది. సో అసిడిటీ పెరిగిందంటే pH మారింది. అంటే pH పెరుగుతున్న కొలది, అసిడిటీ పెరుగుతున్న కొలది, కార్బన్ డైఆక్సైడ్ పార్టిసిపేట్లో పెరుగుతున్న కొలది ఏమవుతుందంట? ఆక్సిహిమోగ్లోబిన్ dissociation curve shifts towards right. So there are three factors we have discussed: increase in PCO2, low pH, or increase in acidity, and increase in temperature. These are the three factors which are responsible for the dissociation of oxyhemoglobin. మరి ఈ మూడు కాక నాలుగోది ఉంది ఇంపార్టెంట్. దాన్ని ఏమంటాం? 2,3-డిస్ఫాస్ఫోగ్లిజరేట్ అని అంటాం. ఈ 2,3-డిస్ఫాస్ఫోగ్లిజరేట్ ఏం చేస్తుంది అని అంటే, ఇట్ స్టెబిలైజెస్ ద టీ స్టేట్. టీ స్టేట్ అంటే చెప్తున్నాం డిఆక్సిహీమోగ్లోబిన్. సో 2,3-D4G binds to deoxyhemoglobin and stabilizes in the T state, which is a low affinity conformation for oxygen, so that oxyhemoglobin dissociates. So it reduces oxygen affinity, and this is required in high altitude conditions or the condition where anemia is present. So when oxygen availability is reduced in your body, either due to a high altitude condition or due to anemia where hemoglobin is less, the body increases 2,3-BPG levels to facilitate better oxygen delivery to the tissues. So this is one type of accommodative or adaptation. నువ్వు పైకి ఎత్తైన ప్రాంతాలకు వెళ్తున్న కొద్ది ఆక్సిజన్ మీకు తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ ఆక్సిజన్ తగ్గిపోతున్నప్పుడు, లేదా నీకు బ్లడ్ లో అనీమియా వచ్చింది, హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువ ఉంది, అలాంటి పరిస్థితుల్లో కూడా నీకు ఏమవుతుందంట? నీ బాడీ 2,3-BPG గ్లైకాలసిస్ లో 1,3-BPG 3-ఫాస్ఫోగ్లిజరేట్ కింద మార్చకుండా 2,3-డిస్ఫాస్ఫోగ్లిజరేట్ గా మారుస్తుంది. ఈ 2,3-డిస్ఫాస్ఫోగ్లిజరేట్ ఏం చేస్తుంది? టీ స్టేట్ లో ఉంచుతుంది హిమోగ్లోబిన్, అంటే దాన్ని డిఆక్సీ హిమోగ్లోబిన్ లో ఉంచుతుంది, అంటే అఫినిటీ తగ్గిస్తుంది. కాబట్టి ఆక్సిజన్ ఈజీగా సెల్స్ కి డెలివరీ అయ్యేటట్టు చేస్తుంది. ఇది కూడా ఏం చేస్తుందంట? ఇట్ షిఫ్ట్స్ ద ఆక్సిహిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ టువర్డ్స్ ద రైట్. 2,3-D4G క్వాంటిటీ పెరుగుతున్న కొలది ఆక్సిహిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ కుడివైపుకి విస్థాపన చెందుతుందని చెప్పేసి చెప్తారు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. మీరు ఇంత టైం ఉంది వినగలము అంటే ఐ కంటిన్యూ ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, లేదంటే ఈవినింగ్ క్లాస్లో we'll discuss about this. Whatever you say. Entiendo? కంటిన్యూ చేయండి సార్.
The next topic is transport of carbon dioxide. Carbon dioxide, before going for transportation, let's see how formation of carbon dioxide takes place. Carbon dioxide formation takes place during cellular respiration. And the important metabolic activity where the respiration carbon dioxide is formed are decarboxylation reactions of glycolysis and Krebs cycle. Let us see where these are. So here there is pyruvic dehydrogenase activity, and this pyruvic dehydrogenase is having not only dehydrogenase activity but also decarboxylation activity where carbon dioxide is removed. Likewise, isocitrate dehydrogenase activity where decarboxylation activity is there, carbon dioxide is released. Alpha ketobutyrate dehydrogenase activity where carbon dioxide is also released because there is a decarboxylation. So these are the places where carbon dioxide is formed during cellular respiration inside the cells. And this carbon dioxide, when combines with water in the cytoplasm, it may form carbonic acid that may disrupt the metabolic activity of the cell, because here there is decrease in pH. The pH should never change in the cells or in the blood. Blood pH is at about 7.4. That pH should not change. So the carbon dioxide may affect the pH change. So that is the reason why carbon dioxide should never be in the blood or cells. It has to be eliminated. And that is the reason why the transportation of carbon dioxide is very much significant. కార్బన్ డైఆక్సైడ్ నీకు ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయాల్లో ఏర్పడుతుంది. డీకార్బాక్సిలేషన్ చర్యల్లో ఒకటి ఇక్కడ, రెండవది ఐసోసిట్రేట్ ఆల్ఫా గ్లూటారేట్ మధ్యలో, మూడవది ఆల్ఫా గ్లూటారేట్ సక్సినైల్కోయేగా మారేటప్పుడు. ఈ మూడు సందర్భాల్లో ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ నీటితో కలిస్తే కార్బోనిక్ యాసిడ్ గా మారుతుంది. పిహెచ్ సైటోప్లాజం యొక్క రక్తం యొక్క పిహెచ్ మారే అవకాశం ఉంది. పిహెచ్ మారితే మనకి ప్రాణాపాయం. అందువల్ల పిహెచ్ మారకుండా ఉండడం కోసం కార్బన్ డైఆక్సైడ్ రవాణా అతి ముఖ్యం. There are three mechanisms by which carbon dioxide can be transported. One is through plasma in the form of carbonic acid and bicarbonates, through hemoglobin as carbaminohemoglobin or carbamino compound. So plasma ద్వారా రెండు రూపాల్లోను, హీమోగ్లోబిన్ ఆర్బీసీ ద్వారా ఒక రూపంలో రవాణా అవుతుంది. వాటి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ వన్ is as carbonic acid. So 10% of carbon dioxide that is produced is transported in the form of carbonic acid. కార్బోనిక్ ఆమ్లం రూపంలో ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ లో 10% రవాణా చేస్తుంది. వాటర్ సాల్యుబిలిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ is 23 times greater than that of oxygen. ఇది ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను. అందువలన 46 ml డిఫరెన్స్ ఉన్నా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, డిఫ్యూజ్ అవుతుంది. కారణం ఏంటంటే దీని యొక్క సాల్యుబిలిటీ వాటర్ లో ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వెన్ కంబైన్స్ విత్ వాటర్ ఇట్ ఫార్మ్స్ కార్బోనిక్ యాసిడ్. కానీ కార్బోనిక్ యాసిడ్ డేంజరస్ కాబట్టి బాడీ దాన్ని ఏం చేస్తుంది, హైడ్రోజన్ అయాన్స్ గాను కార్బోనిక్ యాసిడ్ బైకార్బోనేట్ అయాన్ కింద మార్చేస్తుంది. కానీ హైడ్రోజన్ అయాన్స్ పెరిగితే పిహెచ్ మారిపోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కార్బన్ డైఆక్సైడ్ ఈ రూపంలో రవాణా అయితే పిహెచ్ ఎక్కువగా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఓన్లీ 10% మాత్రమే ఈ కార్బోనిక్ యాసిడ్ రూపంలో రవాణా చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, కార్బోమోనోకార్బన్స్. అబౌట్ 30% ఆఫ్ carbon dioxide is transported as carbaminohemoglobin, where carbon dioxide combines with hemoglobin. So hemoglobin తో కార్బన్ డైఆక్సైడ్ కలిసి 30% కార్బమైనోహిమోగ్లోబిన్ రూపంలో రవాణా అవుతుంది. మొత్తం హిమోగ్లోబిన్ తోనే రవాణా అయిపోవచ్చు కదా, వీనస్ బ్లడ్ కదా అది అని అనుకుంటే సాధ్యం కాదు. ఎందుకోసం అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ బైకార్బోనేట్ అయాన్స్ ఫామ్ అయిపోయాయి. ఈ బైకార్బోనేట్ అయాన్స్ రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది, లేదా వాటిని న్యూట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో అంతా ఈ రూపంలో రవాణా అయిపోయింది అనుకోండి, మరి దీన్ని ఎవరు ఎఫెక్ట్ చేస్తారు? అందుకోసం మూడోది మనకి బైకార్బోనేట్ రూపంలో రవాణా అవుతుంది. సో అబౌట్ 70% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫార్మ్
is transported in the form of bicarbonates. ఏర్పడిన 70%లో ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్లో 70% బైకార్బోనేట్స్ రూపంలో రవాణా అవుతుందంట. And this is explained by a scientist called as Hamburger. Hence it is called as Hamburger's phenomenon. దీన్ని హాంబర్గర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. అందుకే దీన్ని హాంబర్గర్ దృగ్విషయం అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లోరైడ్ షిఫ్ట్. మనం దీన్ని సింపుల్ గా క్లోరైడ్ షిఫ్ట్ అని కూడా అని అంటాం. సో ఇది చెప్పుకునే ముందు ఒకసారి మీకు ఈ బైకార్బోనేట్ రూపంలో ఎలా జరుగుతుందో చెప్తాను. సో బైకార్బోనేట్ రూపంలో జరగాలి అని అంటే సోడియం కానీ పొటాషియం కానీ ఈ బైకార్బోనేట్ అయాన్తో కలవాలి. ఇది మైనస్ ఇది ప్లస్ కాబట్టి కలిసి అనుకోండి సోడియం బైకార్బోనేట్ ఏర్పడుతుంది లేదా పొటాషియం బైకార్బోనేట్ ఏర్పడుతుంది. ఆ రూపంలో రవాణా అవుతుంది. కాబట్టి మీ బాడీలో సాల్ట్స్ తగ్గిపోతే కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ బాడీలో అక్యుములేట్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి సాల్ట్స్ కంపల్సరీగా మీ బాడీలో ఉండాల్సిందే. సోడియం అని పొటాషియం అని క్లోరైడ్ అని ఇవన్నీ దీన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది చూసే ముందు మనకి ఎలాంటి బైకార్బోనేట్స్ ఏర్పడే అవకాశం ఉందంటే ప్లాస్మాలో there are certain buffers. Sodium, hydrogen, phosphate, orthophosphate అని అంటారు. సో దీని కార్బన్ డైఆక్సైడ్ కలిసినప్పుడు ఏం చేస్తుందంట సోడియం అయన్తో కలిసి NaHCO3 ఫామ్ అయ్యి ఈ బైకార్బోనేట్ రూపంలో రవాణా అవుతుంది చెప్తారు. So one kind of bicarbonate is formed in association with plasma buffers. And second one ఏంటంటే plasma proteins లో కూడా some plasma proteins are associated with sodium. సో వీటితో కనుక కార్బన్ డైఆక్సైడ్ కలిసింది అనుకోండి అప్పుడు కూడా మీకు సోడియం బైకార్బోనేట్ ఏర్పడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ సోడియం బైకార్బోనేట్ రూపంలో రవాణా. So certain plasma proteins are associated with sodium. When carbon dioxide binds with them, sodium bicarbonate is formed and carbon dioxide is transported in the form of sodium bicarbonate. So, the second form of bicarbonates that are formed is when the carbon dioxide is associated with or combines with certain plasma proteins where they are bound to sodium. And the third one, which accounts for the more transportation of carbon dioxide in the form of bicarbonates, is through chloride. So, ముఖ్యంగా వీటన్నిటికంటే అది నెగ్లిజిబుల్ అన్నమాట. ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ బైకార్బోనేట్ రూపంలో రవాణా అవ్వడానికి క్లోరైడ్ షిఫ్ట్ ఉంటుంది. సో దీన్ని మీరు ఈ డయాగ్రామ్ ద్వారా అర్థం చేసుకోండి. ఓకే, సో మనం బ్లడ్ తీసుకున్నాము, ఆర్బీసీ తీసుకున్నాము, ఇదంతా ప్లాస్మా. సో ఇదంతా ప్లాస్మా చూపిస్తుంది, మధ్యలో ఆర్బీసీ. సో ఆర్బీసీకి వచ్చేసరికి ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, 10% మాత్రమే కార్బోనిక్ యాసిడ్ రూపంలో రవాణా అవుతుంది అని. ఎందుకంటే చూద్దాం, సెల్స్ లో కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది, బ్లడ్ లోకి వచ్చేసింది, బ్లడ్ లోని ప్లాస్మాలో ఉంది, బ్లడ్ లోని ప్లాస్మాతో కలిసి కార్బోనిక్ యాసిడ్ కింద ఫామ్ అయింది. కాకపోతే this reaction requires an enzyme called as carbonic anhydrase which is absent in plasma, hence more amount of carbonic acid cannot be formed in plasma. ప్లాస్మాలో కార్బోనిక్ అన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ లేకపోవడం వలన కార్బన్ డైఆక్సైడ్ నీటితో కలిసి కార్బోనిక్ యాసిడ్ గా ఫామ్ అయ్యే ఈ రియాక్షన్ తక్కువ మొత్తంలో జరుగుతుంది ప్లాస్మాలో. అందువలన ప్లాస్మాలో 10% మాత్రమే కార్బోనిక్ యాసిడ్ రూపంలో రవాణా అవుతుంది. మరి 70% బైకార్బోనేట్ రూపంలో ఎందుకు రవాణా అవుతుంది? బికాస్ ఇన్ ఆర్బీసీ ఇది ఆర్బీసీ అనుకుంటే ఇట్ ఈస్ హ్యావింగ్ సైటోప్లాజం plus hemoglobin. This cytoplasm is having carbonic anhydrase enzyme and this is responsible for the formation of more and more amounts of carbonic acid. Okay, ఈ రకంగా బైకార్బోనేట్ 70% ఏర్పడడానికి కారణం ఎందుకు అని అంటే కార్బోనిక్ అన్హైడ్రేజ్ అనే విషయము ఆర్బీసీలో ఉండడం వల్ల ఇది కార్బన్ డైఆక్సైడ్ ని వాటర్ ని కలిపి కార్బోనిక్ యాసిడ్ కింద మారుస్తుంది. ఓకే, కానీ ఇంతకు ఏం చెప్తాను, as soon as carbonic acid is formed, it dissociates to form hydrogen ions plus bicarbonate ion. కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవగానే
హైడ్రోజన్ అయాన్ గాను బైకార్బోనేట్ అయాన్ గాను విడిపోతుంది. సో విడిపోయింది. అట్ ద సేమ్ టైం ఇందాక మీకు చెప్పాను 98% ఆఫ్ హిమోగ్లోబిన్ ఇస్ టోటల్లీ సాచురేటెడ్. ఎందుకోసం అంటే ఇట్ కంబైన్స్ అదర్ విత్ ది అదర్ కాంపౌండ్స్. సో హిమోగ్లోబిన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హైడ్రోజన్, ఓకే, టు ఫార్మ్ హిమోగ్లోబినిక్ యాసిడ్. ఓకే, హిమోగ్లోబినిక్ యాసిడ్ కింద మారే అవకాశం ఉంది. ఎలాగంట హిమోగ్లోబిన్ మీకు గమనిస్తే పొటాషియంతో కలిసి పొటాషియం హిమోగ్లోబినేట్గా ఉంటుందంట. పొటాషియం హిమోగ్లోబినేట్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ పొటాషియం హిమోగ్లోబినేట్ విడిపోతుంది. ఎలాగా పొటాషియం గాను హిమోగ్లోబిన్ గాను విడిపోతుంది. ఓకే, సో విడిపోయిన హిమోగ్లోబిన్ పొటాషియం గాను హిమోగ్లోబిన్ విడిపోతే మనకి ఇప్పుడు ఏమున్నాయి ఇక్కడ హెచ్ ప్లస్ ఉంది, HCO3 మైనస్ H plus HCO3. So HCO3 combines with potassium to form potassium bicarbonate. HCO3 ఏం చేస్తుందంట పొటాషియంతో కలిసి పొటాషియం బైకార్బోనేట్ అని మారుతుంది. మిగిలిపోయింది ఏంటి ఫ్రీ హిమోగ్లోబిన్. ఈ ఫ్రీ హిమోగ్లోబిన్ హైడ్రోజన్తో కలిసి హీమోగ్లోబినిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతుంది. ఓకే, అంటే H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతున్న దానిని హీమోగ్లోబిన్ హెచ్తో కలిసి హీమోగ్లోబినిక్ యాసిడ్గా మారి H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గిస్తుంది. అందుకే సైంటిస్ట్ ఏం చెప్తారు హీమోగ్లోబిన్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ బఫర్. బఫర్ అంటే ఏంటి ఇట్ న్యూట్రలైజెస్ ది ఎసిడిటీ ఆర్ ఆల్కలినిటీ. ఎసిడిటీని కానీ ఆల్కలినిటీ కానీ ఆమ్లత్వాన్ని క్షారత్వాన్ని తటస్థీకరింపచేసే దాన్ని బఫర్ అంటాం. ఇక్కడ హీమోగ్లోబిన్ ఒక బఫర్ గా పనిచేస్తుంది. ఎందుకు విడుదలైనటువంటి బైకార్బోనేట్ పొటాషియంతో కలిసి పొటాషియం బైకార్బోనేట్ గా ఏర్పడితే హైడ్రోజన్ తో కలిసి హీమోగ్లోబినిక్ ఆమ్లంగా మారి హీమోగ్లోబిన్ ఆమ్లత్వాన్ని తగ్గించడం ద్వారా తటస్థీకరణం చేసి ఒక బఫర్ గా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తారు. సో ఇప్పుడు మనకు ఆర్బీసీలు ఏమున్నాయి రెండు ఉన్నాయి, KHCO3 రెండు HH3 పక్కన పెట్టేద్దాం. మరి ఈ KHCO3 ఏం చేస్తుందంట ఇట్ soon divides or dissociates or gets ionized to form K plus HCO3. ఇది ఏర్పడిన వెంటనే ఇది మాత్రం బయలుదేరి ఉంటుంది, ఇది మాత్రం ఏర్పడిన వెంటనే సొల్యూషన్ లో K ప్లస్ అయాన్ గాను HCO3 మైనస్ అయాన్ గాను మారిపోతుంది. అంటే మనకేంటి నెగిటివిటీ పెరిగిపోయింది, HCO3 మైనస్ అంటే pH పెరిగిపోతుంది, ఆల్కలినిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని తగ్గించాలి. సో ఇప్పుడు దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలి HCO3 మైనస్ ని K ప్లస్ తో కలపాలి. కానీ ఎక్కువసేపు ఉండట్లేదు విడిపోతుంది. అందుకని ఏం చేస్తుందంట మనకి ఒక మెకానిజం వచ్చింది ఇక్కడ క్లోరైడ్ షిఫ్ట్. ఈ క్లోరైడ్ షిఫ్ట్ జరగాలి. ఇంకో రకంగా చెప్పుకుందాం ఆర్బీసీలో K ప్లస్ ఉంది, HCO3 మైనస్ ఉంది. ఈ రెండింటిని బయటకు పంపించే సరిపోదు కదా, సరిపోతుంది. కానీ ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే ద మెంబ్రెయిన్ ఆఫ్ ద ఆర్బీసీ ఈజ్ పర్మియబుల్ ఓన్లీ ఫర్ anions బట్ నాట్ ఫర్ క్యాటియన్స్. ఆర్బీసీ మెంబ్రెయిన్ అంట యానియాన్లను రవాణా చేస్తుంది కానీ క్యాటియాన్లను రవాణా చేయదు. నేను ప్లాస్మా మెంబ్రెయిన్ ఫస్ట్ లో క్లాస్ చెప్పాను, గుర్తుందో లేదు. ఆ క్లాస్ లో మీకేం చెప్పాను బ్యాండ్ 3 పాలిపెప్టైడ్ అని, ఆర్బీసీ మెంబ్రెయిన్ గురించి బ్యాండ్ 5.1 అని చెప్పడం జరిగింది. అందులో ఒకటేంటి మల్టీపాస్ ప్రోటీన్ గురించి చెప్పాను. ఆ మల్టీపాస్ ప్రోటీన్ ఏంటి యానియాన్ ఎక్స్చేంజ్ పర్మియస్ ఆర్బీసీలో ఉంటుందని చెప్పుకున్నాం. యానియాన్ ఎక్స్చేంజ్ పర్మియస్, క్యాటియాన్ ఎక్స్చేంజ్ పర్మియస్ దేవుడు పెట్టలేదు, అందుకే క్యాటియాన్స్ రవాణా. మన బ్లడ్ లో ఆర్బీసీలు ఏముంది దాని మెంబ్రెయిన్ లో యానియాన్ ఎక్స్చేంజ్ పర్మియస్ ఉంది. అంటే ఇది రెండు రకాలైనటువంటి యానియాన్స్ ని ఎక్స్చేంజ్ చేయగలదు తప్ప రెండు రకాల క్యాటియాన్స్ ని ఎక్స్చేంజ్ చేయలేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంట బ్లడ్ లో ఇన్ ప్లాస్మా దేర్ ఈస్ సోడియం క్లోరైడ్. సో సోడియం క్లోరైడ్ dissociates to form sodium ions and chloride. సో ప్లాస్మాలో మీకు సోడియం ఉంది, క్లోరైడ్ ఉంది. ఆర్బీసీలో పొటాషియం ఉంది,
బైకార్బోనేట్ అయాన్. ఈ రెండింటిలో ఏది బయటకు వెళ్ళగలదు? ఓన్లీ నెగిటివ్లీ ఛార్జ్ మాత్రం బయటకు వెళ్ళగలదు. కాబట్టి ఏమవుతుందంట, HCO3 మైనస్ బయటకు వచ్చేస్తుంది. సో HCO3 బయటకు వచ్చేస్తుంది అంటే పాజిటివిటీ లోపల పెరిగిపోతుంది. ఇది తగ్గించాలంటే ఏం చేయాలి? Cl మైనస్ లోపలికి రావాలి. Okay, so here in the plasma there is sodium and chloride. In the RBC already there is produced potassium ion and bicarbonate ion. RBC membrane allows only the passage of anions, negatively charged ions. So let's say in order to decrease the pH in the RBC, HCO3 minus is going out from the RBC into the plasma. But because of this, the positivity may increase. So to decrease the positivity, the negative charges, chloride ions, are shifted inside. So this is what we call it as chloride shift. How chloride shift takes place? In exchange of bicarbonate ions, the chloride shift takes place. So బయటికి ఏమైంది? బైకార్బోనేట్ వెళ్ళిపోయింది. ఈ బైకార్బోనేట్ అయాన్ ఏమో సోడియంతో కలుస్తుంది, సోడియం బైకార్బోనేట్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ క్లోరైడ్ అయాన్ లోపలికి వస్తుంది, పొటాషియంతో కలుస్తుంది, పొటాషియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. సో ఈ మొత్తం ప్రాసెస్ లో మీకు ఏం జరిగింది? సోడియం bicarbonate is formed in the plasma in the form of which carbon dioxide is transported. So as carbonic anhydrase is present, as these events are taking place, more bicarbonate ions are formed, more sodium bicarbonate is formed and carbon dioxide is transported in the plasma until it reaches the lungs. That is the reason why we say that about 70% of carbon dioxide is transported in the form of bicarbonates. So ఈ మొత్తం రియాక్షన్ లో మీకు ఏం కనబడుతుంది? ప్లాస్మాలో సోడియం బైకార్బోనేట్ రూపంలో కార్బన్ డైఆక్సైడ్ రవాణా చెందుతుంది. ఎక్కువ శాతం ఈ రూపంలోనే ఉంటుంది. ఎందుకోసం? ఎక్కువ కార్బోనిక్ అన్హైడ్రేజ్ ఎక్కువ శాతం కార్బోనిక్ యాసిడ్ ని బైకార్బోనేట్ అయాన్స్ ని మార్చి వాటిని క్లోరైడ్ తో ఎక్స్చేంజ్ చేసుకొని ఈ సోడియం బైకార్బోనేట్ ని ఫామ్ చేయడం ద్వారా మీకు ఈ సోడియం బైకార్బోనేట్ రూపంలో బైకార్బోనేట్స్ రూపంలో కార్బన్ డైఆక్సైడ్ రవాణా జరుగుతుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇదంతా సెల్స్ దగ్గర జరుగుతుంది. ఇప్పుడు నీకేం జరగాలి? బ్లడ్ ద్వారా రవాణా చెంది లంగ్స్కి వచ్చేసింది. సో లంగ్స్ దగ్గర ఈ ఈవెంట్స్ అన్ని రివర్స్ అయిపోతాయి. ఈ జరిగిన ఈవెంట్స్ అన్ని ఏమవుతాయి? రివర్స్ అయిపోతాయి. రివర్స్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ డెవలప్డ్ ఇన్ ద లంగ్స్. దీన్ని మనం హాల్డెన్ ఎఫెక్ట్ అని చెప్తారు. సో హాల్డెన్ ఎఫెక్ట్ ఈస్ a property of hemoglobin described by John Scott Halden. హాల్డెన్ ఎఫెక్ట్ హాల్డెన్ ప్రభావం ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే జాన్ స్కాట్ హాల్డెన్. Within which oxygen of blood in the lungs displaces carbon dioxide from hemoglobin. ఇందాక జరిగిన రియాక్షన్స్ అన్ని రివర్స్ అవుతాయని చెప్పాను కదా. రియాక్షన్ అవడానికి కారణం ఏంటంటే లంగ్స్ లో మీకు ఆక్సిజన్ ఉంది, ఇది బ్లడ్ లోకి డిఫ్యూజ్ అవుతుంది. బ్లడ్ లోకి డిఫ్యూజ్ అవ్వగానే హిమోగ్లోబిన్ తో కలవాలి, కానీ హిమోగ్లోబిన్ ఎక్కడ? కార్బన్ డైఆక్సైడ్ తో కలిసింది. ఓకేనా? సోడియం బైకార్బోనేట్ రూపంలో ఉంది. కాబట్టి ఇది ఏం చేస్తుందంట? వెంటనే ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజనేషన్ జరగగానే కార్బన్ డైఆక్సైడ్ ని హిమోగ్లోబిన్ సపరేట్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్ సపరేట్ చేయడంతో ఇందాక 30% కార్బమైనో హిమోగ్లోబిన్ రూపంలో రవాణా అవుతుంది అనుకున్నాం. ఈ కార్బమైనో హిమోగ్లోబిన్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ డిస్ప్లేస్ చేయడానికి ఆక్సిజన్ కలుస్తుంది. ఆక్సిజన్ కలవగానే ఈ కార్బమైనో హిమోగ్లోబిన్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ విడిపోవడాన్ని హాల్డెన్ ప్రభావం. సో ద సెపరేషన్ ఆఫ్ carbon dioxide from carbamino hemoglobin in the presence of oxygen is called as Halden effect. Okay, ఇంక మిగిలిపోయింది ఏంటి మనకి? సోడియం బైకార్బోనేట్. ఈ రియాక్షన్స్ అన్ని రివర్స్ అయిపోతాయి కాబట్టి బయటకు వెళ్తాయి. మిగిలిపోయింది ఏంటి? కార్బోనిక్ యాసిడ్. ఇది 10% ఉంది కాబట్టి ఆ 10% అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్సిబుల్ రియాక్షన్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిపోతుంది. So whatever the carbon dioxide that is produced in the cells through the blood, it is transported in various forms like carbonic acid, bicarbonates and carbamino hemoglobin, which is delivered to the lungs. From there it goes to the atmosphere.
That is how the transportation of carbon dioxide takes place. Okay. So next మనం ఈవినింగ్ క్లాస్లో మీకు రెస్పిరేటరీ వాల్వ్స్ గురించి, అలాగే రెస్పిరేటరీ రేట్ గురించి, రెస్పిరేటరీ సెంటర్ గురించి, హెరింగ్ రిఫ్లెక్సెస్, యాప్నియా, బ్రాడిపియా, ప్యాక్ని వీటి గురించి మనం చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.